హాయ్ అండి. ఆలు క్యాప్సికమ్ రైస్ కోసం ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఫ్రై చేసి కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక ఆలు క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకొని కట్ చేసిన టమాటో ముక్కలు వేసి ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టిన రైస్ వేసుకొని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ఉడికించి పైనుండి కొత్తిమీర వేసి 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకుంటే ఆలు క్యాప్సికమ్ రైస్ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.